మధ్యలో ప్రవచనాలు చెప్పను అని చెప్పి మీరు కంటతడి ఎందుకు పెట్టుకున్నారు? యాక్చువల్లీ నేను అది నాకు కారణం ఎక్కడా ఇదే, దొరకలేదు నేను చెప్పాను ఆన్సర్ కదా, దొరకలేదు. యోగ వాసిష్టం ప్రభావం, ముఖ్యంగా రమణ మహర్షి యొక్క ప్రభావం చాలా పడింది నాకు. ఇప్పటికీ ఉంది అలాగా. ఇవి ఎంత చేసినా ఏం చేసినా లోకానికి మనం ఏదో నామమాత్రంగా చేయగలిగింది చేయాలి తప్పితే దీనివల్ల ఏదో అయిపోతుందని అనుకోవద్దు. లోకాన్ని సంస్కరించడం కంటే ముందు నిన్ను నువ్వు సంస్కరించుకోవడమే ముఖ్యం, ఆత్మజ్ఞానం పొందడమే అన్నిటికంటే ముఖ్యం అనే రమణ మహర్షి మాట నన్ను బాగా ఏడాది పాటు నలిపేసింది. అంటే ఆ చిత్తశుద్ధి నాకు మొదటి నుంచి ఉంది భగవంతుడి దేవుడు. నేను చెప్పేది ఒకటి చేసేది ఒకటి నేను చేయలేనది. ఎవరి కోసమో ఏదో చెప్పడం, అలాగే చెప్తపోతే నచ్చదండి జనానికి, నచ్చకపోయినా సరే నిజమే చెప్పాలి, ఒకడికి నచ్చిన మంచిది. ఎందుకు దాస్తున్నాం మనం? ఇంత గొప్ప సాహిత్యం ఉంది మనకి, దీన్ని దాస్తున్నాం. మన సాహిత్యంలో ఈ గుడి నమ్మకాలు లేవమ్మా, అంత చైతన్యం, అది అపూర్వమైన జ్ఞానం అని చదువుతున్నప్పుడు ఆ చిత్తశుద్ధి ఎలా ఆలోచింపచేసిందంటే ఆత్మజ్ఞానం ముఖ్యం, ఆత్మజ్ఞానం ముఖ్యం, నిన్ను నువ్వు తెలుసుకోవడం ముఖ్యం అన్నప్పుడు నేనెవరో అని తెలుసుకునే ప్రయత్నం నేను ఇంట్లో కూర్చుని చేయాలి. కానీ ఇంకా ఏదో అవధానాలు, ఉపన్యాసాలు, ప్రవచనాలు అని వెళ్ళిపోతూ ఉంటే నెలలో 20 రోజులు పైన ఆ క్షోభంగా ఆ ఇబ్బంది అంతా ఆవిడ పడింది. నిజానికి నెలకి 20 రోజులు ఇంట్లో ఉండకపోవడం అంటే భారీ పరిస్థితి ఏంటండి. పైగా ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, ఎక్కడో పిహెచ్డీ ఒకడు, ఉద్యోగం ఒకడు, వాళ్ళు వేరే ఉంటారు. ఓ 10 ఏళ్ళుగా సుమారు మా పిల్లలు మాకు దూరంగానే ఉన్నారు. మరి ఇంట్లో ఈవిడ ఒక్కతి వాళ్ళ అమ్మగారు ఉన్నారు కూడా సరే, ఇప్పుడు ఆవిడ కూడా లేదు. ఆవిడ మళ్ళీ కొంచెం పెద్ద వయసు, ఆవిడ 83 ఏళ్ళు, కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అందుకని కొడుకు దగ్గర ఉండడం మంచిదని అంటే పంపించాము. తనకు అక్కడ ఉండాలని ఉంది. మనం అడుగుతాం కానీ హక్కు అక్కడే కదమ్మా, హక్కు అక్కడే కదా. ఆవిడ పంపించాం. కానీ మాకు మనసంతా రోజు మాట్లాడకపోతే తోచదు, మాట్లాడాలి సహజంగా. మరి తల్లితో ఇంకా అంతకంటే కాలక్షేపం ఒకటి. అది నాకు ఆ చింతనలో ఉన్నప్పుడు ఒక ఏడాది బట్టి సుమారుగా మన 2018 నవంబర్ 26ని ప్రకటించాను. నేను కన్నీళ్ళు పెట్టుకుని ప్రకటించాను. ఆ ప్రకటనకు ఒక ఏడాది బట్టి నలుగుతోంది చాలా నా మనసు. ఇదేమిటి వెళుతున్నాం బాని. నేను చూసిన చోట కొన్ని చోట్ల కార్యకర్తల్లోనే రకరకాల భ్రమలు, మాయలు, ఏదో రాజకీయం పెట్టుకుని మన పిలవడం, లేకపోతే ఎవరి మీద పోటీకి మన పిలవడం. వారిని పిలిచామండి, వారు రానన్నారండి, మీరు రండి అంటే వారు రానంటే నేను రావాలా? అది అంటే దానికి నేను ఏదో కదిలిపోతాను వాళ్ళ ఉద్దేశం. నాకు అసలు అలాంటి మాట మాట్లాడితే మరీ చిక్కాకు. ఆయన రానన్నారంటే ఒక అర్థం ఉంది కదండి, ఆయన రాయించడం నేను ఎందుకు రావాలి, నేను రాను. ఈ పోటీలు పెట్టేస్తారండి సహజంగా. పైగా ఎలా తయారైందంటే భక్తి పెరగడం వల్ల మంచితో పాటు చెడు ఉంటుందని ఆర్భాటాలు బాగా పెరిగిపోయాయి. ప్రతి గుళ్ళో బ్రహ్మోత్సవాలే. బ్రహ్మదేవుడు అంత లోకమైపోయిన వాడు ఎవరు లేడింగ్ దేవత. మొత్తం ప్రతి దేవుడి కాళ్ళ మీద తీసుకొచ్చి బ్రహ్మదేవుడు బారేస్తారు. ఆయన చేసి చాకిరి. బ్రహ్మ సృష్టికర్తమైన సామాన్యుడా, చతుర్ముఖుడు, ఆయన పట్టుకొచ్చి అంతర్దేవతలకు చాకరీ చేయించిన బ్రహ్మోత్సవాలు. ఏ గుళ్ళో పెడితే ఆ గుళ్ళో బ్రహ్మోత్సవాలు ఏమిటండి? కేవలం వెంకటేశ్వర స్వామి గుళ్ళో, అమ్మవారి గుళ్ళో మాత్రమే బ్రహ్మోత్సవాలు జరగాలి, ఇంకెక్కడ శాస్త్రం ప్రకారం జరగడానికి లేదు. ప్రతి వాళ్ళకి బ్రహ్మోత్సవాలు ఏంటి? బ్రహ్మలోకుగా ఉన్నాడా? బ్రహ్మదేవుడు గుడిగట్టి వీళ్ళ చేత ఉత్సవాలు చేయించమనండి. శాస్త్రం తెలియదు, పురాణం తెలియదు, ఉత్సవాలు. బ్రహ్మోత్సవాలు అంటే వీళ్ళ దృష్టిలో మెగా ఈవెంట్. మెగా ఈవెంట్ అంటే ఓ పెద్ద హడావుడి చేసేయచ్చు. మామూలు ఉత్సవం అంటే ఎవరు, బ్రహ్మోత్సవం అంటే అందరూ వస్తారు. దానికి మమ్మల్ని పిలవడం 15 రోజులు. ఏంటి 15 రోజులు చాలేస్తాం? 15 రోజులు ఒక చోట నుండి ప్రవచనం చెప్తే నష్టం ఏమిటో తెలుసా? నాకు ప్రజలకు లాభం పక్కనట్టండి. ఆ ఊరు కంపంతా నాకు అంటుకుంటుందండి 10 రోజులు అక్కడ ఉన్నామంటే. నాకు నియమం, నేను 10 ఏళ్ళుగా పాటిస్తున్న నియమం. 3 రోజులు మించి నేను స్వర్గలోకంలో కూడా ఉన్నాను. దేవేంద్రుడు నన్ను పైకి తీసుకెళ్ళి అవధానం చేయమంటే 3వ రోజు కిందకి పంపాల్సింది. 3 రోజులు మించి ఉన్నాను. ఎందుకంటే వెళ్ళిన రోజు వెళ్ళిన హడావుడు, వచ్చే రోజు వచ్చే హడావుడు, మధ్యలో ఒక్కరోజే జిడ్డు అంటుకునే అవకాశం లేదు. లేకపోతే మనం ఉన్న వసతిలోకి మొత్తం ఊళ్ళో వాళ్ళందరూ అన్ని కులాల వాళ్ళు వచ్చేసి ఈ రాజకీయాలన్నీ మనకి మప్పేస్తారు. ఇక్కడ వారి మీద వీరు, వీరి మీద వారు చెప్పేసి ఇవన్నీ మన బుర్రకు పట్టేస్తాయి. నేను పెట్టుకున్నాను. ఆ నిర్ణయంతో ఉండి ఒక్కసారి నాకు సంచలనంలో ఏడాది పాటు నలుగుతోంది. ఆకస్మిక నిర్ణయం కాదు. నిజానికి ఆవిడకి తెలుసు ఏడాది పాటు నేను ప్రిపేర్ చేస్తున్నాను. అంటే మానేస్తే డబ్బు ఉండదు, వచ్చే ఆదాయం ఆగిపోతుంది కదా, 90% తగ్గిపోతుంది. పేరు ఉండదు, బయట టీవీలో రోజు కనపడడం, పాతవే వేస్తారు. ఇవన్నీ తట్టుకోవాలి మానసికంగా. అయ్యో కనపట్టలేదు అని మళ్ళీ అనుకోవడం, ఎవరో 2 సార్లు ఎక్కడో కనపడి ఈ మధ్య మీరు కనపట్టలేదు ఏంటంటే మళ్ళీ కనపడే ప్రయత్నం చేయడం, ఈ కూర్చోండి. కానీ అలాంటివి లేవి. నీ దగ్గర ఏంటంటే తను ఎవరో గుర్తించాలి, తనతో మాట్లాడాలి, తన కోసం పొగడాలి, ఆశించరు. తనేంటో తనకు బాగా తెలుసు. నేను 6 నెలలుగా అడుగుతున్నాను ఇంటర్వ్యూ, తెలుసా మీకు? వద్దమ్మా, చాలా చెప్పేశాను, ఇప్పటికి చాలా అయిపోయింది, వద్దమ్మా ఇవ్వనన్నారు. మీరు దుర్మార్గులండి నిజంగా. అదే ఆ దుర్మార్గుడు అన్న మాటకే ఈ మాట ఎందుకని ఇచ్చారు.
వాళ్ళకి ఇచ్చారు వీళ్ళకి ఇచ్చారు మాకెవరేమండి అని చెప్పని ఆయనతో ఫైట్ చేసి ఆ ఆలోచన మనసులో ఉన్నప్పుడు అండి మనం తట్టుకోవాలి, మన మనసులో మనం తట్టుకుని నిర్ణయం తీసుకోవాలి, కానీ వేరే కారణంగా మార్చుకోకూడదు. మళ్ళీ ఎవరో నలుగురు కనపడదు. ఇప్పుడు పాపం చూడు, సినిమా వాళ్ళు పడుతూ ఉంటారు ఈ ఇబ్బంది. ఒక హీరో ఉంటాడు కొత్తగా, ఒక అతను హీరో అవుతాడు. కానీ మానసికంగా సిద్ధం అవ్వాలి ఎప్పుడు కూడా. మనం తెర వెనక్కి వెళ్ళడానికి కూడా ఇష్టపడాలి. ఎగ్జాక్ట్లీ. ఎంతసేపు మనమే ఎందుకు ఉండాలి? అది ఈ భావం అలవాటైతే అసలు అత్త కోడళ్ళకి కూడా ఏమీ రాదు. బాగా చెప్పు. అది ఈ భావం అర్థమైతే అత్తా కోడళ్ళు కూడా సుఖంగా ఉంటారు. ఇప్పుడు అమ్మాయి వచ్చింది, ఏదో 10 ఏళ్ళు చేసుకుని భావన అత్తగారికి ఉండాలి. మనం పెద్దావిడ కదా, ఆవిడ సంప్రదించి చేసుకుంటే బాగుంటుందని ఆ అమ్మాయికి ఉండాలి కదా. సంప్రదిస్తే మంచిదే కదమ్మా. ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు విలువిస్తే అతను సంతోషిస్తాడు కదా. ముఖ్యంగా మేము పెద్దవాళ్ళని ఇంట్లో పెట్టుకు చూసుకోవడం వల్ల మేము పొందిన గొప్ప ప్రయోజనం ఏంటో తెలుసా? భౌతికంగా ప్రయోజనం చెబుతున్నా, కక్కుర్తి పని కూడా చెబుతున్నా, మాకు వైద్యం ఖర్చు తగ్గింది. ఏం వచ్చినా మా అత్తగారు మా అమ్మగారు ఏం దీనికంత కంగారే, మా అమ్మ అయితే అసలు గొప్ప వైద్యం, చిట్కా వైద్యం. ఎనపోసి రాస్తే పోతుందిరా, జీలకర్ర తింటే పోతుందిరా. మంత్రం పైగా అత్తయ్య గారు చేయి నొప్పి పెట్టిందంటే చాలు, దావే మంత్రం వేస్తుందా అమ్మాయి ఇలా రానివే. ఎవరు వారు ఇరుకు వారు ఏదో చెప్పేది మంత్రం తెలుగు. అది చెప్తే పోయేది ఖచ్చితంగా వాడు అనేది. మంత్రం వేస్తే పోయింది, వీడికి మంత్రాలు కూడా వచ్చాయి. అలాంటివన్నీ ధైర్యం కల్పిస్తారండి. పెద్దవాళ్ళ వల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయి, భౌతిక ఉపయోగాలు చెప్తున్నా. నైతికంగా మన ధర్మం అంతకంటే మించి గొప్ప గుండె ధైర్యం అమ్మ. గుండె ధైర్యం. ఆవిడకి గుండె నొప్పి వచ్చిన తర్వాత కూడా మా అమ్మగారు 93, 2012 అంటే 7, 12, 19 ఏళ్ళు బతికింది. గుండె నొప్పి ఓసారి వచ్చాక మా అమ్మగారు 19 ఏళ్ళు బతికింది. ఆవిడ కాబట్టి తట్టుకుందమ్మా, మనకు వస్తే తట్టుకోలేమా గుండె నొప్పిని. 4 స్నానం చేయవలసిందే, దేవుడికి దీపం పెట్టేవలసిందే. ఆ రాత్రే అన్నీ కూడా అక్కడ దగ్గర పెట్టుకుని పడుకునేవారు. అంత ధైర్యం ఉంది. అది అంత ప్రేమ అనుభవించిన వాళ్ళం మేము ఒకసారి. కాబట్టి మాకు తట్టుకోకపోవడం అనేది ఏం లేదు, అన్ని తట్టుకోవడం అనేది నేర్చుకుని. 1 ఏడాది బట్టి నేను తయారు చేశాను ఇంట్లో. సరిపడి డబ్బు ఉంది మనకి, ఏదో పొలం ఉంది, ఇల్లు ఉన్నాయి, పర్వాలేదు. మనం ఉంటున్న ఇల్లు ఉంది, అద్దెకి ఇంకోటి ఇచ్చాం, వస్తుంది. ఈ డబ్బు ఇంత ఉంది, పర్వాలేదు కదా, మనకేం ఇబ్బంది. ఎందుకంటే ఇవన్నీ అంటున్నారు ఇప్పటికే ఎక్కువ అదే ఇప్పటికే ఎక్కువ అనే మాట కోసమే అని ఇలా నెమ్మదిగా తయారు చేసుకుంటూ వచ్చి ఆ రోజు సాయంత్రం కోటి దీపాలు వేదిక మీద ప్రకటించే రోజు పొద్దున్న చెప్పాను వీళ్ళకి. మా అబ్బాయి కూడా ఇంట్లో ఉన్నాడు. ఆ వేళ అబ్బాయి నేను ఇలా ప్రకటించదలుచుకున్నాను, ఇక ఇప్పుడు మాట ఇచ్చినవి చేస్తాను. అవి ఒక 2-3 నెలలు మన మార్చి వరకు ఉన్నాయి, ఇచ్చినవి ఉన్నాయి. 4-5 నెలల ముందే బుక్ అవుతున్నాయి కదా. అలాగే ఈ బుకింగ్స్ కూడా ఏమయ్యాయంటే మీరు ఆశ్చర్యపోతాను, 2020 మార్చిది మొన్న అడిగారా మనం. ఇప్పుడు 2019 జూలైలో ఉన్నాము, 2020 మార్చి ఇప్పుడు రాసుకోండి సార్, మీరు దొరకరు. ఇక ఈ లెక్క నేను మొత్తం ఇక 60 ఏళ్ళు బుక్ అయిపోతాను ఇంకో 10 ఏళ్ళ పాటు. అందుకని ఎక్కడో అక్కడ దీనికి చుక్క పెట్టకపోతే ఇది పాశమైపోయేలా ఉంది మనకిది. ఒకనాటికి సభ లేకపోతే మనం ఖాళీగా ఉండలేమేమో. ఇంకా సాయంత్రం వేసేది కొంతమంది సాహిత్యవేత్తలు ఉందా ఇబ్బంది, ఎవరు పిలవకపోతే నన్ను మర్చిపోయారండి, మనం ఎందుకు గుర్తుంటామండి అని రకరకాల వ్యాఖ్యానాలు. అలా మాట్లాడేమంటే నువ్వు సాహిత్యవేత్త కాదు, అసలు ఈ సాహిత్యం నీకేం పట్టలేదన్నమాట, ఒంటరిగా ఉండలేకపోతున్నామండి. అందుకే కవి అన్నవాడు తత్వవేత్త కావాలమ్మా. దేవుణ్ణి నమ్మకుండా, తత్వం తెలియకుండా కవులు సుఖంగా ఉండలేరు. రకరకాల భౌతిక సిద్ధాంతాలతో కవులు రాసే వాళ్ళకి నాకంటే చిన్నవాళ్ళుగా భావించి నేను చేసే విజ్ఞప్తి సలహా ఒకటే, దేవుణ్ణి నమ్మకుండా, తత్వం తెలియకుండా కవులు సుఖంగా ఉండలేరు. కవి ఖచ్చితంగా ఫిలాసఫర్ కావాలి, దేవుణ్ణి నమ్మాలి ఖచ్చితంగా, అప్పుడే వాడి మనసులో శాంతి ఉంటుంది. ఆ నిర్ణయం నేను అనుకుని అప్పుడు వీళ్ళ అనుమతి తీసుకుని అప్పుడు ఈవిడ చెప్పిన సలహా, మానేస్తారంటే మొత్తం మానేస్తాను. మరి మాట ఇచ్చినవి ఏమవుతాయి, వాళ్ళు బాధపడతారు కదా. ఇప్పటికిప్పుడు మానేస్తానంటే టీవీ ఛానల్తో కూడా ఇబ్బందే కదా. ఈ చేసినవి మానేయండి, చేసినవి చేసి అంటే సరే ఇది బాగానే ఉంది, ధర్మం కూడా అనేది కార్యకర్తలు ఏర్పాటు చేసుకో. అందుకని నేను చాలా ఖచ్చితంగా ఒప్పుకున్న కార్యక్రమాలు చేస్తాను, ఇక తర్వాత చేయను. ఏప్రిల్ 14 నేను భీమవరంలో ఒప్పుకున్నాను ఒక రాజుగారి దగ్గర. అది చివరి ప్రవచనం ఇంచుమించు ప్రకటించిన తర్వాత. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆ నవంబర్ 26 తర్వాత ఇంకెక్కడికో వెళ్ళాలి కదా, ఒప్పుకున్నావు చేయాలి కదా. కలిసి ఎడుతూ ఉంటే నన్ను వదిలిపెట్టి ఆవిడ్ని వదిలిపెట్టి నన్ను కాళ్ళ మీద పడి కన్నీళ్లతో ప్రార్థిస్తుంటే ఏం చేయమంటారు? 3 నెలలు నిజానికి నేను మహాసహస్రావధానం చేసి 750 పద్యాలు ఏకదాటిగా అప్పగించిన 21 రోజుల్లో లేని ఒత్తిడి ఈ 3 నెలలు అనుభవించాను నేను. ఇది ప్రేమపూర్వకమైన ఒత్తిడి, ఎవరు డిమాండ్ కాదు. అయ్యా మీ ఇష్టం, మీ దయ, కానీ జరుగుతున్నవి చూడండి. ముఖ్యంగా నన్ను కదిలించిన 1-2 మాటలు ఏమిటంటే, ఒక లాయర్ ఒక ఆవిడ హైదరాబాద్లో
నాతో మాట్లాడుతూ నేను ఒక మాట చెబుతానండి, తర్వాత మీ ఇష్టం మీరు నిర్ణయించు. ఏమిటమ్మా అన్న, ఒక రోజుకి హైదరాబాద్లో 30 విడాకులు అవుతున్నాయండి. రోజుకు 30. నా దృష్టికి వచ్చినవి నేను చెబుతున్నాను. ఏడాది కింద మీరు ఆలోచించండి. మీరు ఈ వివాహం, దాంపత్యం, అనుబంధం ఇవన్నీ కలిపి చెబుతున్నారు మీరు. లేకపోతే ఇంకొకళ్ళు అయితే మేము అడగవండి ఈ విషయాన్ని. కేవలం పురాణాలు చెప్పేవాళ్ళు మేము అడగవండి, ఇంకోళ్ళు ఎవరో చెప్తారు, సమస్య కాదు. కానీ మీరు సామాజిక విషయాలు కలిపి చెబుతున్నారు. మీరు దంపతులు ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, చదువులు ఏమిటి, ఇలా చెప్పేవాళ్ళు ఎవరు లేరండి, మీరు మానేస్తానంటున్నారు. ఇది పరిస్థితి. ఇంత తీవ్ర పరిస్థితిలో మీరు మానేయడం అంత గొప్ప నిర్ణయం. మీరు ఆలోచించుకోండి, మీకు నేను చెప్పదగిన దానిగా. ఆ మాట నన్ను 2-3 రాత్రులు నిద్ర లేకుండా చేశాను. అంటే ఏ నిర్ణయమైనా 90% మందిని సంతోషపెట్టి 10% మందిని బాధపెట్టినా పర్వాలా. నా నిర్ణయం 99% మందిని బాధపెట్టి. అంతే కదండి మరి. నిజమేనండి, మీరు మంచి పని చేస్తున్నారన్న వాళ్ళు ఒకరిద్దరు కూడా ఎవరన్నా మహాయోగులు ఇప్పటికే గోచిగుడ్డ పెట్టుకున్న వాళ్ళు, మా దగ్గర కూర్చోవాలన్న వాళ్ళు ఉన్నారేమో కానీ మిగిలినందరూ ఏమిటండి మీరు మానేయడం ఏమిటి? చివరికి నాకు చదువు చెప్పిన గురువులు, నేను గురుతుల్యులుగా భావిస్తున్న వాళ్ళు నాకు ఫోన్ చేసి, ఏమిటయ్యా ఏమిటది అవస్తమానం మమ్మల్ని గురువు అంటావు, మానేస్తా అన్నామంట, గురువుకి చెప్పొద్దా అంటే నాకు కన్నీళ్ళు వచ్చాయి. నిజమే మాస్టర్, తప్పు చేశాను. అలా కాదు, తగ్గించుకో, మానవద్దు, తగ్గించుకో. నీకు శ్రమగా ఉంటే తగ్గించుకో, ఆసక్తి లేకపోయినా తగ్గించుకో. నాకు శ్రమ కాదు, నిజానికి ఆసక్తి లేదు, తగ్గించుకో, అంతేగాని మానవద్దు. ఇది విని నేను చివరికి 3 నెలల పాటు ఈ ఒత్తిడి వెళ్ళిన చోటల్లా ఎదుర్కొని మనం ఏదో పొరపాటు చేసాము. ఇది పునరాలోచించాల్సింది, ఏదో బండపట్టు పట్టాల్సిన నిర్ణయం కాదు ఇది. దీనివల్ల ఎవరికీ ఉపయోగం లేదు. అందుకని మనం తగ్గించుకుంటే ఆ సమయంలో మనం జపం చేసుకోవచ్చు. ఇంట్లో మనం అనుకున్న ఏకాంతం మౌనం సాధనకి నా అదృష్టం వల్ల ఆవిడ ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. పైగా సంతోషించి ఎప్పుడూ చేస్తే అదే మనల్ని కాపాడుతుందని అంటుంది ఆవిడ. అసలు అందరూ ఇలా ఉంటే ఎంత బాగుండండి అంటుంది ఎప్పుడైనా. అసలు దాంట్లో ఆవిడకేం ఇబ్బంది రాలేదు, ఎందుకంటే ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది ఆ సమయంలో. నేనేం దూరం అయిపోలేదు కదా, మనిషి అక్కడే ఉన్నాను కదా. అది పైగా ఆ మనశ్శాంతి. అంతేకాదు, ఈ విద్య ఇంకోటి అంటుంది, ఓ మాట చెప్పాలి. పొద్దున్నే ఇలాగా లేచి ఇలా కనపడగానే ఏం గ్లో అంటుంది బ్రహ్మాండంగా. మరి ఎందుకు అంటుందో తెలియదు కానీ అంటుంది. ఏం గ్లో, స్నానం చేయకుండానే ఇలా ఉంది పరిస్థితి, స్నానం చేస్తే ఎలా ఉంటుంది, మిమ్మల్ని బయటకు వదిలిపెట్టడం తప్పే అంటుంది. నేను ఒక్కోసారి ఏంటి ఏమన్నా వేళకోళవా ఏంటి, ఆ వయస్సు నువ్వు ఆ వయస్సు అయితే ఏమిటండి, ఈ వయసు కాదు. నేను ఖచ్చితంగా చెబుతున్నానమ్మా, బడాయి కోసం కాదు. రోజుకి 1 గంట సేపైనా మౌనంగా ధ్యానం చేసిన మనిషికి అందులో వచ్చేస్తుంది. బ్రహ్మ తేజస్సు అంటారు దాన్ని. వస్తుంది ప్రశాంతత, పరిపక్వత, ఆ అనవసరపు విషయాలు మానేయడం, అనవసర పనులు మానేయడం, మౌనంలోకి వెళ్ళిపోవడం వచ్చేస్తుంది క్రమంగా. మనం బండగానైనా మొండిగానైనా రోజుకు 1 అరగంట నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదని గదిలో కూర్చొని చిడత వేసేసి టీవీ లేకుండా, ఫోన్ లేకుండా, పుస్తకం లేకుండా కూర్చోవాలంతే. పిచ్చి ఆలోచన వచ్చినా మంచిది, కూర్చో. 1 అరగంట వరకు లేవద్దు. సెల్ ఫోన్ అలారం పెట్టేయడం, అలారం వచ్చే వరకు నేను కళ్ళు తెరవను. నమశివాయ నమశివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, ఏదో ఒక మంత్రం నేను చేసే పని చెబుతున్నాను. ఆ మంత్రం మీదే దృష్టి, ఆ జపం మీదే దృష్టి. ఆ దృష్టి పెట్టి చేస్తే ఎంత ప్రయోజనం ఉంటుంది. నిసర్గదత్త మహారాజు అని ఒక ఆయన చెప్తాడు. ఆయన బీడీ బాబా అంటారు, బొంబాయిలో ఉంటాడు ఆయన. బీడీ బాబా ఎందుకు బిడి కొట్లో ఉండేవాడు ఆయన. వాళ్ళ అన్నగారు అబ్బాయి ఇంట్లో ఉండేవాడు. అబ్బాయికి బీడీ కొట్టుండేది, అందులో కూర్చునేవాడు కొంచెంసేపు, అతనికి రిలాక్స్ అవ్వడానికి ఈయన కూర్చుంటాడు. ఎందుకంటే ఆయనకి పెళ్ళి ఏది పిల్లలు లేరు. గురువు గారు ఏదో మంత్రోపదేశం చేశారు, అలా ఉండిపోయాడు ఆయన. ఇంకా ఆ అన్నగారు అబ్బాయి అతను చూస్తున్నాడు. ఆయన ఏమనుకున్నాడు, నన్ను వీడు చూస్తున్నాడు, నాకెంత అన్నం పెడుతున్నాడు, నేను వాడి బాధ్యతలు కొన్ని నేను చేయాలి కదా అని చెప్పి ఆయన ఏం చేసేవారు. ఆయన ఆ అబ్బాయి పని మీద వెళ్ళినప్పుడు ఆ బీడీ కొట్లో కూర్చుని బీడీ కనిపించాడు. అందుకని బీడీ బాబా అని పేరెట్టారు. బీడీల కోసం వచ్చిన వాడికి ఆయన ఉపనిషత్ వేదాంతం చెప్పాడమ్మా. అక్కడ బీడీలు కలిస్తే నిజంగా అదృష్టవంతులని చెప్పాలి. ఆయన్ని కలవడానికి లండన్ నుంచి, అక్కడి నుంచి డైరెక్ట్గా బొంబాయి వచ్చి ఆ వీధికి వెతుక్కుంటూ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం తెలుసుకోవాలనుకున్నారో అవన్నీ తెలుసుకుని ఆయన మళ్ళీ ఇంక ఇండియాలో ఏమీ చూడడం కాదు, అన్నీ తెలుసుకుని అప్పుడు మళ్ళీ విమానం ఎక్కి లండన్ వెళ్ళిపోయేవారు. ఆ రోజు ఇదంతా చెప్పేది 60 ఏళ్ళ క్రితం కనీసం. ఇదంతా నీలంరాజు లక్ష్మీప్రసాద్ గారని ఆయన అనువాదం చేస్తారు పుస్తకాలు. అమృతధార, ఖడ్గధార అని నీలంరాజు లక్ష్మీప్రసాద్ గారు రాశారు. అందులో ఈ నిసర్గదత్త మహారాజు గురించి చదివి జీవితం అంటే ఇది కదా అనిపించింది. దాని నిర్ణయం వెనకాల ఉన్నది వీళ్ళు. జీవితం అంటే ఇది కదా. ఫారినర్స్ లోతైన ప్రశ్నలు అడుగుతారు, చాలా విశేషమైన ప్రశ్నలు అవి. ఒక ఇరుకు సందులో వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయికి ఉండే ఓ చిన్న ఇంట్లో ఓ మేడ మీద, ఓ డాబా మీద ఓ గది ఉంది. ఆ గదిలో ఉండేవాడు ఆయన. సాయంత్రం 5 ఎప్పుడో అక్కడే కూర్చొని ఆ గదిలో కూర్చొని మాట్లాడేవాడు ఆయన.
ఆ గదిలో పట్టిన వాళ్ళు ఆ డాబా మీద పట్టిన వాళ్ళే ఉండేవారు. గోడల మీద కూర్చుని కిందకి వేలాడిపోతూ వినేవారికి జనం. ఆయన మాటలు మైక్ లేదు, మాట్లాడేవారు. విమానాల్లో వచ్చేవారు లండన్ నుంచి ఇతర దేశాల నుంచి. ఈ విని ఏదో పుణ్యాత్ముడు చూశాక పాపాత్ముడు చూడకూడదన్నట్టుగా ఇంకేమీ వినకుండా వెళ్ళిపోయేవారు. అటువంటి మహానుభావుడు ఆయన అంటాడు, ఈ మంత్రోపదేశం చేసి అలాగే ఉండి వీడికొట్లో ఉండేవాడు. ఆ చివరిలో కూడా ఆయన ఆహారం వాళ్ళు ఏం పెడితే తిని అలాగే ఉన్నాడు. ఆయన చెబుతాడు ఈ నామస్మరణ గొప్పదనాన్ని ప్రేక్షకులకు ఉపయోగపడుతుంది కాబట్టి చెబుతాడు. అది సామాన్యమైనది కాదు. ఆయన ఒక ప్రశ్న అడిగాడు ఒక విదేశీ భక్తుడు, ఏమన్నా మీరు నామస్మరణ కూడా మంచిదని చెబుతున్నారు, కానీ నామస్మరణ వల్ల అసలైన తత్వం అర్థమవుతుందా, భగవత్ తత్వం? నామం అంటే ఏదో ఒక దేవుడి పేరే కదా, నారాయణ అంటే ఓ రూపం, శివుడు అంటే ఓ రూపం ఉంది కదా, రూపాలు గుర్తొస్తాయి కదా, మరి దీని నుంచి మళ్ళీ నిర్గుణతత్వంలోకి వెళ్ళగలమా అంటే నిరభ్యంతరంగా వెళతావు. రామనామమైనా మంచిదే, కృష్ణనామమైనా మంచిదే, వదలకుండా చేయాలి. దానికి ఉదాహరణ ఏం చెప్పాడంటే ఆయన వాళ్ళు ఇంకో ప్రశ్న అడిగాడు. ఒక విదేశీయుడు ఉంటాడండి, ఆయన ఇతర మతస్థుడో లేకపోతే నాస్తికుడో ఏదో అనుకుందాం. ఆయనకి హరే రామ హరే కృష్ణ అంటే ఏం తెలుస్తుందండి? రాముడు కృష్ణుడు ఎవరో ఆయనకి తెలియదు కదా. కేవలం హరే రామ హరే కృష్ణ, హరే రామ హరే కృష్ణ అంటే ఆయనకి మోక్షం వస్తుందంటే అన్నట్టు వస్తుందన్నాడు. వస్తుందంటే సాయంత్రానికి వస్తుందని నేను చెప్పనయ్యా, కానీ ఆయన హరే రామ హరే కృష్ణ అనే నామానికి అర్థం తెలియకపోయినా ఏ ఉద్దేశంతో అంటున్నాడు? అది బ్రహ్మ పదార్థం అనే ఉద్దేశంతో అంటున్నాడు. ఉద్దేశం ప్రధానం. XYZ కూడా మంత్రమే అన్నాడు ఆయన. ఎంత గొప్ప విషయం చెప్పాడు. XYZ కూడా మంత్రమే. అమ్మహ కం కహ అది కూడా మంత్రమే, కానీ అది బ్రహ్మ పదార్థం అనే దృష్టితో అనాలి, XYZ అనే దృష్టితో అనకూడదు. అందుకే మనం ఏ దృష్టితో చూస్తున్నాం, దృష్టికోణం ఎంత ఇంపార్టెంట్ అని. అటువంటిప్పుడు మీరు ఏబిసిడీలు వరుసగా చదువుకోండి, అమ్మ అమ్మ ఈ చదువుకోండి, ఏం పర్వాలేదు, కానీ అవి అక్షరాలనే భావన కాకుండా అక్షరపర బ్రహ్మ అనే భావంతో ఉచ్చరించండి, అది మీకు మోక్షదాయకం అవుతుంది. ఇలాంటి గొప్ప పుస్తకాలు చదివినప్పుడు నాకు కలిగిన అనుభూతితో నేను మరి నిర్ణయం తీసుకోక ఏం చేస్తాను, తీసుకున్నాక మళ్ళీ మార్చుకోవడానికి కూడా ఇవే ప్రేరణ. అంటే నాకు చివరికి నీలమరాజు గారి ఇంటికి వెళ్ళాం. ఈ సందర్భంలో నిజంగా ఆయన చెప్పుకోవాలి, మహానుభావుడు. ఆయన ఇంటికి వెళ్ళాం. ఆయన 92 తలుచుకోవాల్సి ప్రాతస్మరణీయుడు, కళ్ళ ముందు ఉన్నాడు. 92 ఏళ్ళు. విజయనగర్ కాలనీలో ఉంటారు హైదరాబాద్. వీలైతే ఎప్పుడైనా చూడండి. 92 ఏళ్ళు. జగ్గయ్య కంఠం సరిపోదండి, కంచుకుంటాం ఇప్పటికి. 92 ఏళ్ళు ఒంటరిగా ఉంటున్నాడు. భార్య ఎప్పుడో చనిపోయారు, 10-15 ఏళ్ళేమో కూడా. ఒక్కడే ఉంటున్నాడు, ఒక అసిస్టెంట్ ఆయనకి సహాయం అంతే. కళ్ళు శుభ్రంగా కనపడతాయి, చెవులు శుభ్రంగా వినపడతాయి, కంఠం కంచు కంఠమే. ఇప్పటికి పుస్తకాలు రాస్తూనే ఉంటాను. ఈ మధ్య ఒక పుస్తకం నాకు అంకితం ఇచ్చారు, నన్ను ముందు మాట రాయమని పంపించారు. ఆయన మాటలు నేను టీవీలో చెబుతూ ఉంటాను. నేను ఆ పుస్తకాలు చదివాను. ఈ నిర్ణయాల్లో సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాను నేను. గురువులు అంటే వాళ్ళే కదా. ఏమిటి ఇలా ప్రకటించారట అన్నారు ఆయన. ఆయన రోజు టీవీ చూస్తారు, నాకు వింటారు. అవునండి అంటే మీ నిర్ణయం సరైందే, అది ఆ స్థితిలో ఉన్నవాళ్ళు అలాగే ఆలోచిస్తారు, కానీ లోకం అంతా పిలుస్తుంది కదా చెప్పమని. ఈ మాటలు అక్కడ చెప్పొచ్చు కదా, మానేయడం ఎందుకు? ఇప్పుడు మీరు కేటాయించుకోండి, మీ సమయం మీరు కేటాయించుకోండి, ఎక్కువ ఒప్పుకోకండి. ఇదివరకు ఎన్ని చేసేవారని అడిగారు ఆయన. నేను లెక్క చెప్పేశాను, 20 రోజులు అంటే వద్దు అమ్మ మీకు కూడా కష్టమే కదా అంటే, 20 రోజులు అయితే కష్టమేనండి, కానీ లోకం అంతా అడుగుతున్నారని ఆవిడ చెప్పింది. మంచిది, మీరు 7-8 రోజులు తగ్గించుకోండి. నాకు షూటింగ్లు ఎలాగో 5-6 రోజులు నెలకు ఉంటాయి, 7-8 రోజులు ఉంటాయి. ఇంకొక 5-6 పెట్టుకోండి, 15 రోజులు దాటకుండా చూసుకోండి, మొత్తం మీద చేయండి. ఎందుకంటే లోకానికి ఉపయోగపడు. ఆయన కూడా ఏం చెప్పారంటే, మామూలుగా పూజలు పురస్కారాలు హోమాలు యజ్ఞాలు అందరూ చెబుతున్నారండి, దాని గురించి కాదు, చైతన్యం జ్ఞానం బోధిస్తున్నారు. ఎవరు నిసర్గతత్వ పేరు మీరు తప్పితే ఎవరు చెప్పారు అన్నారు. అలాగే కృష్ణమూర్తి గారి తత్వం చెబుతున్నది ప్రవచనకర్తల్లో మీరు ఒక్కరేనండి. ఇలాంటి విశేషమైన తత్వాలు యోగ వాసిష్టం మాటిమాటికి రోజుకోసారి వస్తుంది నా నోట్లోంచి. అలా చెబుతున్నది మీరు ఒక్కరే, మీరు మానేస్తానంటారేంటి? అంచేదా నేను మరోలా అనుకోవద్దు, మిమ్మల్ని నేను నిర్బంధించట్లేదు, కానీ ఇలా ఆలోచించండి. మీ నిర్ణయానికి మీరు కట్టుబడితే నాకు సంతోషమే, ఒక యోగిగా నేను సంతోషిస్తాను, దాని గురించి కాదు. కానీ అది లోకానికి ఉపయోగపడే విషయం కదా. అక్కడ మనం స్వతంత్రం తీసుకోవడం మంచిది కాదండి. అబ్బో ఇది మనకు బాధ్యత ఒకటి ఉందన్నమాట. అప్పుడు సరిగ్గా ఆయన చెప్పింది లోక సంగ్రహమేవాపి సంపశ్యం కర్తుమర్హసి అనవాప్తం అవాప్తవ్యం వర్తయ్యవచ్చు కర్మని. కృష్ణుడు అంటాడు అర్జునుడు, నాకేమి కలిసి వచ్చేది ఏం లేదయ్యా, నాకు నేను పొందదగింది లేదు, పొందాలనుకుని పొందలేకపోయింది లేదు, కానీ లోకం కోసం నేను పనిచేస్తున్నాను లేదా, నీకు సారథ్యం కూడా ఒప్పుకున్నానా లేదా? అలాగే లోకం కోసమే మనం కొన్ని చెయ్యాలయ్యా, మానడానికి వీలు లేదు. మరీ కాళ్ళు చేతులు సహకరించకపోతే వేరే విషయం. అది చెయ్యాలి అన్న మాట ఆయన చెప్పి, నాకు తెలుసున్నదైనా ఒకసారైనా గుర్తు చేసి మీరు చేయగలిగినంతే చేయండి, మీకు ఆసక్తి లేనివి మానేయండి, నిర్ద్వంద్వంగా చెప్పండి నేను చెయ్యనని. అందరికీ పెళ్ళిళ్ళు వ్యాఖ్యానాలు గృహప్రవేశాలు వెళ్ళకండి,
ఉత్సవాలు వెళ్ళకండి, బ్రహ్మోత్సవాలు వెళ్ళకండి, వ్యాఖ్యానాలు వెళ్ళకండి. ఏది మంచి ప్రవచనమో, ఏది కార్యకర్త కూడా మంచివాడో, ఏది బాగా 10 మందికి అందుతుందో అదే చేయండి. ముఖ్యంగా టీవీలో మానకండి. ఎందుకంటే అది అందరికీ చూసేవాళ్ళు. అవునండి. లక్షల మంది చూస్తున్నారు. అది యూట్యూబ్లో పెడుతున్నారు. అది మానకండి. బయట ప్రోగ్రామ్స్ మీ ఇష్టం. అప్పుడు నాకు ఆ ఉపాయం నచ్చి నేను ఈ శ్రోతల బాధ పడలేక ఉగాది నాడు ప్రకటిస్తానని చెప్పాను. నా బాధ కూడా పడలేక ఉగాది నాడు ప్రకటిస్తానని చెప్పాను. అక్కడికి నేను నెల్లూరులో అయితే ఓ కమిటీ వేశానని చెప్పాను. ప్రభుత్వం అనేది కమిటీలు వేస్తుంది కదా, 3 సభ్యులతో ఒక కమిటీ వేస్తున్నానని ఫిబ్రవరిలో చెప్పాను. ఈవేళ బాధపడలేక. మా నాన్నగారి తర్వాత నేను అంతగా గౌరవించే వ్యక్తి మా అన్నయ్య జీవీఎస్ అవధాన్ అని విజయవాడలో ఉంటాడు. అతను ఒక మంచి యోగి లాంటి వాడు. అతను నా నిర్ణయం అతను తీసుకుంటాడు. అతను చెప్పినట్టు వింటాను నేను. ఒకటి కష్ట సుఖాలు అతను తెలుసు. ఇటు తమ్ముడు, అటు ప్రపంచం. 2 మా ఆవిడ, మా అమ్మ తర్వాత మా ఆవిడ. 2 నేను పాటను నేరుగా వినకపోయినా అంత అదృష్టం నాకు లేకపోయినా నేను జీవితాంతం గురువుగా భావించే మనిషి ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు. ఈ సెంట్రల్ యూనివర్సిటీలో చేసి పదవి విరమణ చేసి మా అబ్బాయికి అదృష్టవంతుడు. ఆయన పాట